హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. యశస్వి జైస్వాల్ ముంబై వదిలి వెళ్ళిపోతున్నాడన్న వార్త 2 రోజుల్లో చెక్కలు పడుతుంది. మీకు ఇమీడియట్గా స్ట్రైక్ అయ్యేది ఏంటంటే, యశస్వి జైస్వాల్ ముంబై వదిలి వెళ్ళిపోవడం ఏంటి, ఈజ్ ప్లేయింగ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ కదా అని చెప్పి. ఎందుకంటే అవర్ ఎంటైర్ థాట్ ప్రాసెస్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ఐపీఎల్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, యశస్వి ప్లేస్ ఫర్ ముంబై ఇన్ డొమెస్టిక్ క్రికెట్. రంజీ ట్రోఫీ కానీ, సయీద్ ముష్తాక్ అలీ కానీ, విజయ్ హజారే కానీ ముంబై తరఫున ఆడతాడు. ముంబైలో ఓనమాలు దిద్దుకుని అతను ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాడు. కానీ అతను సడన్గా ముంబైని వదిలేసి వెళ్ళిపోదాము, డొమెస్టిక్ క్రికెట్లో గోవాకి ఆడదామని డెసిషన్ తీసుకున్నాడు. ఇది చాలా సంచలనం సృష్టిస్తుంది మామూలుగా అయితే. కానీ ఐపీఎల్ హడావిడిలో దాని కొద్దిగా వెనకబడింది. బట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. ఎందుకు అతను వెళ్ళిపోవాలనుకుంటున్నాడు? ఎందుకంటే మీకు నాకు అందరికీ తెలుసు, నేను గతంలో వీడియో కూడా చేశాను. అతను ఒక మారుమూల గ్రామం, యూపీలో ఒక మారుమూల గ్రామానికి చెందినవాడు. అతను క్రికెట్లో అతనికున్న ప్రావీణ్యం చూసి కొంతమంది అతను డబ్బులు ఇచ్చి, నువ్వు ఇక్కడ కాదు బాబు, ముంబై వెళ్ళు, ముంబైలో వెళ్తే నువ్వు షైన్ అవుతావు క్రికెట్లో అంటే, ఆ క్రికెట్ కాలాల్లో మోసుకుంటూ అతను ఆ యూపీ గ్రామం నుంచి ఒంటరిగా ముంబై వచ్చాడు. చాలా యంగ్ ఏజ్లో, 12-13 ఏళ్ళ వయసులో వచ్చి ఒక బేకరీలో పనిచేశాడు. తర్వాత ఆ బేకరీ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళి ముంబైలో మైదాన్స్ ఉంటాయి, అవి క్రికెట్ జరిగే గ్రౌండ్స్లో, అక్కడ టెంట్స్ ఉంటాయి. ఆ టెంట్లో కరెంట్ లేకుండా, బాత్రూమ్ లేకుండా అక్కడ ఉండి చాలా రోజులు అక్కడే ఉండి, తర్వాత కోచ్ కరణిస్తే అతను ఇచ్చిన సపోర్ట్తో అతను ఈ స్థాయికి ఎదిగాడు. సో చాలా కష్ట నష్టాలు డక్కాముక్కీలు తిని అతను ఈరోజు ఇంటర్నేషనల్ క్రికెటర్గా బ్రహ్మాండంగా అమర్చాడు. సో ముంబై అతనికి క్రికెట్లో ఆ బేబీ స్టెప్స్ నేర్పించింది, ఓనమాలు దిద్దుకుందా ముంబైలో. ముంబై వల్లే ఈరోజు అతను ఇలా ఉన్నాడు. మరి ఎందుకు ముంబైని వదిలేద్దాం అంటున్నాడు? చాలా సీరియస్ మ్యాటర్ కదా. ఎందుకంటే ముంబై క్రికెట్ ద్వారా అతను ఈరోజు ఈ స్థాయికి ఎదిగాడు. ఎందుకు ముంబై వదిలేస్తున్నాడు? పోనీ తన హోమ్ స్టేట్ యూపీకి వెళ్తున్నాడా? లేదు, ఈజ్ గోయింగ్ టు గోవాలో వెళ్తున్నాడు. అతను ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఇది చాలా హెవీ హార్ట్తో, చాలా భారమైన హృదయంతో ముంబైని వదిలేస్తున్నాను నేను. నాకు గోవాలో ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, లీడర్షిప్ కూడా ఇస్తా ఉన్నారు, అంటే క్యాప్టెన్సీ ఇస్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మేము ఇమీడియట్గా ఏమొస్తుందంటే, సో ఇతను ఇండియా క్యాప్టెన్సీ అంబిషన్స్ ఉన్నాయి, గోవా వెళ్తే గోవాని లీడ్ చేస్తే రేపో మాపు ఇండియా కెప్టెన్ అవ్వడానికి అతను దీనికోసం ఈ స్టెప్ వేస్తున్నాడు అని చెప్పి మన అతని మీద ఒక ఫాల్స్ ఇంప్రెషన్, ఒక రాంగ్ ఇంప్రెషన్ కలిగే అవకాశం ఉంది. అది కాదు కారణం, అది కాదు. మనకు తెలుస్తున్న విషయాలు ఏంటంటే, ముంబై క్రికెట్ అసోసియేషన్లో ఈజ్ నాట్ కంఫర్టబుల్. అక్కడ క్యాప్టెన్తో కంఫర్టబుల్గా లేడు, అసోసియేషన్తో కూడా కంఫర్టబుల్గా లేడు. సో అతని గురించి అతని బ్యాక్గ్రౌండ్ కదా, అతను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు, ఇప్పుడు చాలా పెద్ద స్థాయికి వచ్చేసాడు. సో అతన్ని ఏదో కంట్రోల్ చేద్దామని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ రిచ్ అండ్ ఫేమస్, అది వేరే ఉంటుంది మీ లెక్క, మీతో ఎవరైనా డీల్ చేసే విధానం వేరే ఉంటుంది. అలా కాకుండా మీరు తక్కువ స్థాయి నుంచి వస్తే మిమ్మల్ని పీపుల్ విల్ ట్రై టు బాస్ ఓవర్ యూ. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్, ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కడైనా జరుగుతుంది. అలాంటిది ఏమైనా జరిగిందా? అసలు ఇష్యూ ఏంటంటే, ఇది అలా అతని మీద ఏదో అతన్ని కించపరిచేలా బిహేవ్ చేయడం కూడా కాదు. యాక్చువల్గా దెర్ ఈజ్ అన్ ఈగో క్లాష్ బిట్వీన్ హిమ్ అండ్ ముంబై కెప్టెన్ అజింక్య రహానే అని మనకు తెలుస్తుంది. అదేంటంటే, మీకు 2022లో మీకు గుర్తునే ఉంటుంది. ఇప్పుడు చాలా సంచలనం కలిగించిన విషయం ఏంటంటే, ఒకనొక మ్యాచ్, దులీప్ ట్రోఫీ మ్యాచ్లో, ఇది సౌత్ జోన్ అండ్ వెస్ట్ జోన్ కెప్టెన్ రహానే, దాంట్లో యశస్వి ఆడుతున్న మ్యాచ్లో 252 ఎంతో చేశాడు, మంచి ఇన్నింగ్స్ ఆడాడు అతను. కానీ ముంబై వాళ్ళు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రవితేజ అని మన హైదరాబాద్ బ్యాట్స్మెన్ ఒకతున్నాడు, అతని మీద ఇతను ఎక్సెసివ్ స్లెడ్జింగ్ చేస్తున్నాడు, బాగా ఎక్కువ స్లెడ్జింగ్ చేస్తున్నాడు అని చెప్పి కెప్టెన్ రహానే అతన్ని కోపగించుకొని, నువ్వు వెళ్ళిపో, గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళి, హీ హెస్ గివెన్ మార్చింగ్ ఆర్డర్స్ విత్ కెప్టెన్, ఎంపైర్ కాదు కెప్టెన్, నువ్వు ఎక్కువ స్లెడ్జింగ్ చేస్తున్నావు అని చెప్పి అతను బయటికి పంపించాడు. అతనికి కొంచెం బాధ అనిపించింది, టీం కోసం చేస్తున్నా అనేది, అతనితో నాకు పర్సనల్ రైవల్ ఏం లేదు, కెప్టెన్ దాన్ని వేరే రకంగా తీసుకున్నాడు, నన్ను పంపించేశాడు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా గొడవ స్టార్ట్ అయింది. అది చిలికి గాలివాన అయినట్టుగా ఉంది. లేటెస్ట్ సీజన్ 24-25 దిస్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్, బట్ లేటెస్ట్ సీజన్లో దాన్ని కంటిన్యూ అయింది. ఎందుకంటే ఈ ఇయర్లోనే 2025లోనే రంజీ నాకౌట్ మ్యాచ్ అది జరిగింది విత్ జమ్మూ కాశ్మీర్ వర్సెస్ ముంబై. దాంట్లో జమ్మూ కాశ్మీర్ చేతిలో ముంబై ఓడిపోయింది. దాంట్లో చాలామంది సీనియర్స్, ఐ థింక్ ఈవెన్ రోహిత్ శర్మ ప్లేడ్ ఇన్ దట్ మ్యాచ్, సూర్యకుమార్, ఎందుకంటే ఈ మధ్య అందరూ డొమెస్టిక్ ఆడమంటున్నారు కదా, బలవంతంగా ఆడారు వీళ్ళందరూ. అంటే ఓడిపోయారు. ముంబై స్టార్ స్టడెడ్ ముంబై లాస్ట్ టు జమ్మూ కాశ్మీర్, JNK.
దాంట్లో ఏంటంటే కొద్దిగా తప్పు పట్టారు. రహానేకి ఇతనికి మధ్య ఏదో గొడవ జరిగినట్టు మళ్ళీ అదే అప్పటిది కంటిన్యూ అయినట్టుగా ఉంది. తనేదో అన్నట్టుగా ఉన్నాడు. తర్వాత ముంబై క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అంటే అది జైస్వాల్ని ఉద్దేశించి కాదు. జైస్వాల్ ఐ థింక్ స్కోర్డ్ ఓన్లీ 8 and 20 ఏదో మొత్తం మీద చాలా తక్కువ రన్స్ చేశాడు ఆ మ్యాచ్లో. 18 and 6 ఎంతో చాలా తక్కువ రన్స్ చేశాడు. నాట్ సో వీళ్ళు మనకి ముంబైని గెలిపించేవాళ్ళు కావాలి కానీ ఇలా వచ్చేదో ఆటోగ్రాఫ్లు సైన్ చేసేవాళ్ళు ఇలా కాదు మనకు కావాల్సిందని చెప్పి ముంబై క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళ సెక్రటరీని ఎవరో ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు. డైరెక్ట్గా రహానే మన జైస్వాల్ గుచ్చుకున్నట్టుగా ఉంది. సంథింగ్ మొత్తం మీద హీఈస్ నాట్ హ్యాపీ విత్ అసోసియేషన్ విత్ ది కెప్టెన్. అతను అంత యాటిట్యూడ్ చూపించే ప్లేయర్ కూడా కాదు మరి. సో అందుకనే అతనికి గోవా వెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్. ఎన్ఓసి అడిగారు. మామూలుగా ఒక ఎన్ఓసి అడుగుతారు కదా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే హోస్ట్. ఇప్పుడు మీరు ఏ టీంకి ఆడతారో వాళ్ళు ఇస్తేనే వేరే టీంకి వెళ్ళి మీరు ఆడచ్చు. ఇప్పుడు గతంలో ఏంటంటే మీకు ఒక పలానా టీంకి ఆడాలంటే మీరు అక్కడ మీకు అది ఒక కనెక్షన్ ఉండాలి. ఇప్పుడు అవసరం లేదు. యూ కెన్ ప్లే ఎనీ టీమ్. మీకు హోస్ట్ అదే మీరు ఉన్న టీం నుంచి మీకు ఒక ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వస్తారు. దానికోసం అప్లై చేశాడు. మనం చూసాం గతంలో ఈవెన్ హనుమ విహారీ కూడా ఆంధ్రాలో ఏదో పొలిటికల్ నాకు ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్ళిపోవాలన్నాడు. ఇలా ప్రభుత్వం మారింది, మళ్ళీ అగైన్ ప్లేయింగ్ ఫర్ ఆంధ్ర ఆడుతున్నాడా మొత్తం మీద. మొత్తం అది ఇలాంటివి జరుగుతుంటాయి. సో అతను అడిగాడు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడిగాడు. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే అతను హీఈస్ డిసైడెడ్ టు గో. అది పబ్లిక్ కూడా అయింది కాబట్టి ఐ థింక్ దే కెనాట్ స్టాప్ హిమ్ నౌ. గోవాకి వెళ్ళి అక్కడ లీడర్షిప్ చేద్దామని కాదు. ఎందుకంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈజ్ అన్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. ఎన్ని మ్యాచ్లు ఆడతాడు? చాలా 1-2 మ్యాచ్లు ఆడితే ఆడొచ్చు, లేకపోతే 3-4 మ్యాచ్లు ఆడొచ్చు. ఇప్పుడు కొద్దిగా ఫోకస్ పెరిగింది కాబట్టి. కానీ మనకి చాలా డొమెస్టిక్ సీజన్ ఉంది. మనం వీఆర్ గోయింగ్ టు ప్లే లాట్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్. వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాతో ఆల్రెడీ డిక్లేర్ అయింది మన షెడ్యూల్. సో అలాంటప్పుడు అతను టెస్ట్ మ్యాచ్లు ఆడతాడు, వన్డేస్ ఆడతాడు, T20s ఆడతాడు. అలాంటప్పుడు అది చాలా తక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. బట్ ఎనీవే అతను ఏంటంటే ముంబై క్రికెట్కి అతనికి ఏదో పడట్లేదు, ఏదో సంథింగ్ ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైంది. అందుకే యశస్వి జైస్వాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనకి వార్తలు వచ్చినాయి ఏంటంటే ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వదిలేస్తున్నాడు ముంబై క్రికెట్ అసోసియేషన్. కానీ సూర్యకుమార్ యాదవ్ చాలా గట్టిగా ట్విట్టర్లో దాని మీద రిప్లై ఇచ్చాడు. మీరు ఏదో స్టోరీస్ చేయాలనుకుంటే ఏదో సినిమాలు చూడడం చేయండి, కానీ నా అలాంటిది ఏం లేదు, నేను ముంబై క్రికెట్ అసోసియేషన్తో ఉంటాను అని చెప్పి. ఎందుకంటే ఈజ్ ముంబై గై, మొదటి నుంచి ముంబైకి ఆడినవాడు. అది ముంబైతో అలాంటి ప్రాబ్లమ్స్లో ముంబై ఇండియన్స్కి ఆడడం కాకుండా ముంబై క్రికెట్లోనే అతను కూడా పైకి వచ్చినవాడు. సో అతను వెళ్ళే ఉద్దేశం అంటే ఒక వార్త అయితే వచ్చింది, చాలా సీనియర్ స్పోర్ట్స్ కరెస్పాండెంట్స్ కూడా దాన్ని మెన్షన్ చేశారు. బట్ అతను చాలా నిర్ద్వందంగా దాన్ని ఖండించాడు. మన తిలక్ వర్మ కూడా హైదరాబాద్ క్రికెట్ స్టేషన్లో గొడవ జరుగుతుంది కదండి, రకరకాల గొడవలు జరుగుతున్నాయి. పాస్లు ఏంటి అవేంటి ఇవేంటి. తిలక్ వర్మ వెళ్ళిపోతున్నాడు, అతను కూడా గోవాకి వెళ్ళిపోతున్నాడు, గోవా లేదా కాలం వేస్తున్నాడని కూడా వార్తలు వచ్చినాయి. ఇవన్నీ కూడా వస్తున్నాయి, కానీ అవేమి కరెక్ట్ కాదని మనకు తెలిసింది. నేను ఇక్కడ చెప్పొచ్చు ఏంటంటే ఇక్కడ మనం రహానేని తప్పట్టాల్సిన అవసరం లేదు, జైస్వాల్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్య మనకు తెలియదు. గొడవలు వస్తున్నాయి. బోత్ ఆర్ వెరీ నైస్ క్రికెటర్స్. నాకు తెలిసిన జైస్వాల్ ఈజ్ నాట్ ఏ వెరీ చాలా యారగెంట్గా ఏదో అతనికి ఇప్పుడు నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది కాబట్టి మారిపోయాడు, సినిమాలు చూపించినట్టు అలాగేం కాదు. అతను ఈజ్ వెరీ మచ్ గ్రౌండెడ్. తనకి ఆటకి ఆ వర్క్ ఎథిక్ నమ్ముకున్నవాడు. రహానే కూడా చాలా చాలా డీసెంట్గా. వాళ్ళిద్దరి మధ్య ఏదో కొన్నిసార్లు తెలియకుండానే మంచి వ్యక్తుల మధ్య కూడా గొడవలు వస్తున్నాయి. సో మనం ఎవరిని తప్పు పట్టద్దండి. వాళ్ళిద్దరు యశస్వి జైస్వాల్ని కానీ రహానేని కానీ మనం తప్పు పట్టద్దు. ఏదో జరిగింది మొత్తం మీద, సంథింగ్ హ్యాపెండ్ బిట్వీన్ దెమ్. ఒక దశలో ఈ జేఎన్కే మ్యాచ్ తర్వాత రహానే కిడ్ బ్యాక్ని కూడా అతను గట్టిగా తన్నాడు డ్రెస్సింగ్ రూమ్లో అని కూడా వార్తలు వచ్చాయి. వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ బిట్వీన్ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఈగో క్లాష్ వచ్చింది, రావచ్చు. దాంట్లో ఇద్దరిలో జడ్జిమెంట్ చేయదు మనం. లెట్ us నాట్ బికమ్ జడ్జెస్. జడ్జిమెంటల్గా చూడు యశస్వికి చాలా పొగరెక్కింది, లేకపోతే రహానే ఎందుకంటే తను ఇండియన్ టీంలో లేడు, యశస్వి లాంటి కుర్రాడు వచ్చాడని చెప్పి అతని మీద ఏదో జలసితో చేస్తున్నాడు. ఇవన్నీ కూడా నాకు తెలియదు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఇద్దరి మధ్య ఏమైనా ఎక్స్చేంజ్ జరిగింది, ఎలా మాట్లాడుకున్నారు. కొన్నిసార్లు ఏదో తప్పుగా మాట్లాడుండొచ్చు ఇతను కూడా, తెలియదు కదా. మనం తెలియనప్పుడు లెట్ us నాట్ జడ్జ్ దెమ్. జరిగిన విషయం ఇది. హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనకాల ఈ కారణం ఉంది. అలాగే సూర్యకుమార్ ఈజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, తిలక్ వర్మ ఈజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. సో ఇవన్నీ కూడా మీకు కొంచెం క్లారిటీ ఇద్దామని చేస్తాను.